హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు తోటకూర ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. ముందుగా తోటకూరని కడిగి పెట్టుకోవాలి. స్టవ్ పై కడాయి వేసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని అది వేడయ్యాక కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర, ఒక ఎండుమిరపకాయ, ఒక 4 తెల్లుల్లిపాయలు వేసి కొద్దిగా వేగనివ్వాలి. ఇలా వేగిన తెల్లుల్లిపాయల్లో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా ఫ్రై అయిన ఆనియన్స్లో కొద్దిగా పెసరపప్పు యాడ్ చేసుకోవాలి. ఇది కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా పెసరపప్పు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న తోటకూర మొత్తాన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా తోటకూర మొత్తాన్ని యాడ్ చేసుకున్న తర్వాత కాసేపు మూత పెట్టి మగ్గనివ్వాలి. ఇలా కొద్దిగా మగ్గిన తోటకూరలో కొద్దిగా సాల్టు, కారం యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకుని కాసేపు అలా ఫ్రై చేసుకోవాలి. ఇదిగోండి, ఈ విధంగా తోటకూరని ఫ్రై చేసుకొని స్టవ్ కట్టేసుకుంటే ఎంతో రుచికరమైన తోటకూర ఫ్రై రెడీ. అంతేనండి, చాలా సింపుల్. ఇది హెల్త్కి కూడా చాలా మంచిది. వారంకి ఒకసారైనా తోటకూరని ఫ్రై చేసుకొని తింటే మంచిదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.